హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో మీ దేవాన్ష్. ఈ రోజు అయితే నేను ఏం కర్రీ చేశానంటే తెలగపిండి కర్రీ అండి. తెలగపిండి నేనైతే ఒక 200 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. దాంట్లో ఒక 200 ml వాటర్ వేసి, తర్వాత అందులో పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, తర్వాత ఆనియన్ వేసి బాయిల్ చేసుకోవాలండి. ఒక 10 minutes బాయిల్ చేసుకుంటే కనుక అప్పుడు మంచిగా ఉడికిన తర్వాత మనకి ఇలా కోడిగుడ్డు ఉక్కురు ఏ విధంగా అయితే వస్తుందో ఈ విధంగా అయితే వస్తుందండి. అప్పుడు దాన్ని మనం తాలింపు అనేది వేసుకోవాలన్నమాట. తాలింపుకి వచ్చేసి మనం ఏమేమి తీసుకున్నామంటే మినప్పప్పు, ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు అయితే తీసుకున్నామండి. అవి ఇప్పుడు ఏం చేయాలంటే తాలింపు వేసుకోవాలండి. ఎక్కువగా అయితే తెలగపిండి కర్రీ వచ్చేసి ఆషాఢంలో ఎక్కువగా వండుకుంటారండి. సో ఎవరికన్నా ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉంది అంటే కనుక తెలగపిండి తీసుకుంటే చాలా మంచి ప్రోటీన్ అయితే మన బాడీకి అయితే ఇస్తుందండి. వీక్లీ 3 times తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. డైలీ కంపల్సరీ ప్రోటీన్ ఫుడ్ అనేది మనం బాడీకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ తెలగపిండి అన్నది పెద్ద కాస్ట్ అయితే ఏమి ఉండదండి. మనం తెలగపిండి గానుగా అడిగించుకుంటాం కదండి, నూనె అక్కడైతే దొరుకుతుందండి, లేదంటే షాపుల్లో కూడా అమ్ముతారు. ఇప్పుడైతే నేనైతే గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె పెట్టుకుని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. 3 tablespoon ఆయిల్ అయితే వేసుకున్నాను. అది కూడా గాను నూనె అయితే వేసుకున్నానండి. గాను నూనె వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను అందులో వెల్లుల్లి అయితే యాడ్ చేసుకుంటానండి. వెల్లుల్లి యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా మరిగింది కాబట్టి వెల్లుల్లి అయితే యాడ్ చేశానండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు ఇవైతే యాడ్ చేసుకుంటానండి. దీన్ని అయితే ఆషాఢంలో ఎక్కువగా తింటారండి అందరూ కూడాని. తర్వాత ఇందులో మునగాకు యాడ్ చేసుకుని వండుకుంటారండి చాలామంది, లేదంటే తెలగపిండి ఎండ్రాయిలు కూడా యాడ్ చేసి వండుకుంటారనమాట. అది ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు అయితే చేసుకోవచ్చు. ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. కాకపోతే కొంతమందికి కర్రీ నచ్చదు, కొంతమందికి కర్రీ నచ్చదు అనమాట. ఇప్పుడైతే వెల్లుల్లి ఫ్రై అయిపోయింది కదండి. తర్వాత అయితే నేను మిగతా పోపులు అయితే వేసుకున్నానండి. మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ అయితే వేసాను. ఇప్పుడైతే ఇవైతే మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో తెల్లపిండి అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి వేగుతున్నాయి కదండి. ఇలా వీక్లీ 3 times తీసుకుంటే కనుక చాలా మంచిదండి. ఎందుకంటే మళ్ళీ దీన్ని వచ్చి సోమవారం, బుధవారం, శనివారం అయితే వండుకోకూడదండి. రిమైనింగ్ డేస్లో అయితే వండుకోవచ్చు. ఏ పర్టికులర్గా డేస్లో అయితే ఆయిల్ వాడకూడదు, తర్వాత వచ్చి ఆ పిండి కూడా వాడకూడదు అని అంటారు. మరి రీజన్ ఏంటన్నది మనకే తెలియదు. ఎందుకంటే ఇది శనీశ్వరునికి బాగా ఇష్టమైన ఫుడ్ అంట. నల్ల నువ్వులతోటి సాటర్డే అయితే ఆయనకి ప్రసాదం అయితే పెడతారంట. సో దానివల్ల అయితే ఇది వండుకోకూడదని చెప్పి అంటారండి. కాబట్టి సాటర్డే, మండే, వెనస్డే అయితే దీన్ని అయితే వండుకోరు. రిమైనింగ్ డేస్లో అయితే ఇది వండుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీ ఎలా వచ్చింది మీరు కూడా ట్రై చేసి వండుకొని తినండి. ఆల్రెడీ రెసిపీ చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. కాకపోతే ఎవరికైతే ఈ రెసిపీ తెలియదో వాళ్ళ కోసం అయితే ఈ వీడియోనండి. మెయిన్ ఏంటంటే బాలింతలు తెలగపిండి కర్రీ తినొచ్చా, ఇది ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇందులో అయితే నేను పసుపు, తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇవి కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలామంది కర్రీలో అయితే పసుపు యాడ్ చేసుకోరు, కానీ కర్రీలో అయితే ఏంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా కంపల్సరీ పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. పసుపు లేకుండా ఏ ఫుడ్ కూడా మగవారికి అయితే పెట్టకూడదండి. అలాగే పసుపులో అయితే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అయితే పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీ పసుపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కర్రీ అయితే ఇలా ఉంది. నేనైతే రైస్లో యాడ్ చేసుకొని తిన్నాను. మార్నింగ్ చేసిన క్యారెట్, ఎగ్ ఫ్రై. థ్యాంక్ యూ.